హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. వర్షాకాలం వచ్చేసింది. ఎప్పుడూ తినే బోండాలు బజ్జీలే కాదు, సాయంత్రం పూట స్వీట్ కార్న్తో తయారు చేసుకునే ఈ మొక్కజొన్న గారెలు కూడా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. చాలా సింపుల్గా చేయొచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 స్వీట్ కార్న్స్ను తీసుకుని వాటిని ఒలిచేసి ఇలా విత్తనాలను సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి 2 కప్పులు అయ్యాయి. ముదురుగా ఉన్న పొత్తులు తీసుకుంటే నూనె లాగవు, అలాగే పిండి కూడా లూజ్గా ఉండదు. ఈ 2 కప్పుల స్వీట్ కార్న్ను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కారం కోసం 8 పచ్చిమిరపకాయలను కూడా వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం తరుగు, రుచికి సరిపడా ఉప్పు స్వీట్ కార్న్లో ఎక్కువగా పట్టదు కాబట్టి చాలా కొంచెమే వేసుకోవాలి. నీళ్లు వేయకుండా వీటిని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో ఒకవేళ పిండి కనుక మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని వేయొచ్చు. ఈ పిండి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నాను. అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ను హై హీట్ మీద బాగా వేడి చేసుకోవాలి. ఒక కవర్ను తీసుకొని గారెలను చాలా పల్చగా ఒత్తుకోవాలి. మొక్కజొన్న గారెలు పల్చగా ఒత్తుకుంటేనే క్రిస్పీగా వస్తాయి. ఇలా పల్చగా ఒత్తుకున్న గారెలను ఒక్కొక్కటిగా నూనెలో వేసేసుకుంటున్నాను. నూనె సరిగ్గా వేడవకుండా వేస్తే నూనె లాగేస్తాయి. అలాగే మరీ ఎక్కువగా నూనెను వేడి చేస్తే పైన తొందరగా మాడిపోయి లోపల మాత్రం ఉడకవు. ఇదే విధంగా మిగతా గారెలన్నీ కూడా వేసేసుకోవాలి. కొద్దిసేపు వేగాక 2 వైపులా టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గారెలు ఒత్తేటప్పుడు చేయిని తడిచేసుకుంటూ వేసుకుంటే గారెలు అంటుకోకుండా బాగా వస్తాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంతేనండి, మొక్కజొన్న గారెలు రెడీ. పైన కరకరలాడుతూ తింటుంటే చాలా రుచిగా చాలా బాగుంటాయి. మీరు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.